జీవో నెంబర్ 5 and 6 ప్రకారం వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్లో చేస్తుంది. వాళ్ళు పెట్టిన NGSWSలో పార్ట్ మిగతా సెక్రటరీస్ అందరికీ వార్డ్ టు వార్డ్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అయిపోయింది. అలా చేశారు. అలాగైనా మమ్మల్ని కన్సిడర్ చేసి చేయాలి. ఆప్షన్ ఫామ్ తీసుకున్నారండి. ఆప్షన్ ఫామ్లో మెన్షన్ చేశాం 7 months బేబీ అండి, వీ కాంట్ ట్రావెల్ డిస్టెన్స్. కనీసం వాళ్ళ ఫామ్ చూసినట్టు కూడా లేదు. చూస్తే కనీసం కన్సిడర్ చేస్తారు. 20 km, 30 km, 40 km, 60 km, 70 km చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆప్షన్స్ లేనప్పుడు మాకు మళ్ళీ తర్వాత కన్సిడర్ చేసైనా సరే ఇక్కడ లేదని చెప్పాలి కదా. మాకు అగరం కూడా చెప్పలేదన్నమాట. అలా అడగకుండా వేయడం కానీ మంచి కౌన్సిలింగ్ చేయలేదండి. ఆప్షన్స్ తీసుకున్నారు, వాళ్ళు వేసేసి మాకు ఆర్డర్స్ అప్పుడు ఇచ్చేస్తే ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ప్రొసీజర్లో ఫెయిర్ కౌన్సిలింగ్ అనేది జరగాలి అన్నమాట. నేను లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో అంటే 2023లో ఇంటర్నేషనల్ పోస్ట్ ట్రాన్స్ఫర్లో నేను వచ్చాను. నాకు 1.5 year మాత్రమే అయింది సర్వీస్. 5 years జీవో నెంబర్ 5, 6 ప్రకారం 5 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్లస్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ చెప్పాలి. నేను ఎటువంటి రిక్వెస్ట్ పెట్టలేదు, నాకు 5 years కంప్లీట్ అవ్వలేదు. కానీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ చిలుపులు పేట్లు పడేశారు. నాకు 11 months బేబీ ఉంది. మా అత్తయ్య అంటారు. వాళ్ళు నేను ఎలా చూసుకోవాలి? అసలు నేను కంప్లీట్ ట్రాన్స్ఫర్ అనేది అప్పుడే చేయలేదు. నన్ను ఎలా ఏ బేసిస్ మీద నన్ను ట్రాన్స్ఫర్ చేశారో అది నాకు తెలియాలి. నాకైతే న్యాయం జరగాలి. మా మండలంలో 15 మంది ఉంటే 14 మంది పేర్లు లిస్టులో వచ్చాయండి. నా పేరు రాలేదు. ఎందుకు రాలేదు అనేది కూడా తెలియదు. మేమంతా ఫస్ట్ బ్యాచ్లో వచ్చాము, ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే ఉన్నాము. మెరిట్ లిస్ట్ వైజ్గా కౌన్సిలింగ్ జరుగుతుంటే మాకు మా తర్వాత ర్యాంక్ వాళ్ళకి ఎలా పోస్టింగ్ ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ఎక్కడికో ఎస్పీ ఆఫీస్లో అడిగితే మాకు తెలియదమ్మా అంతా పల్నాడు చూసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మాకైతే కౌన్సిలింగ్ జరగలేదండి. జస్ట్ ఆప్షన్ ఫామ్స్ తీసుకున్నారు, డైరెక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు 1 week తర్వాత. డైరెక్ట్ ఆర్డర్స్ ఎలా ఇస్తారండి? కౌన్సిలింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ట్రాన్స్పరెంట్గా జరిగింది. స్క్రీన్ పెట్టి ఆప్షన్స్ అన్ని వేకెన్సీస్ చూపించలేదు సార్.